హాయ్ అండి, అందరికీ నమస్కారం. మంత్రసిద్ధి గురించి, మంత్రసిద్ధి ఎలా కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఒకప్పుడు ధ్వజదత్తుడు అనే ఒక మహాత్ముడు ఉండేవాడంట. అతడు వేదాంగ పండితుడు, సామాన్యుడు కాదు. పైగా అనేక శాస్త్రంలో నిష్ణాతుడు. ఆయనని ఆధారం చేసుకుని అనేక మంది శిష్యులు విద్య నేర్చుకునేవారు, విద్య నేర్పేవారు. వచ్చినవాడు నేర్చుకోవడానికి అర్హుడా లేదా అని చూసేవారు కానీ ఇవ్వగలడా లేదా అని చూసేవారు కాదు. గురువు యొక్క లక్షణం విద్యార్థి యొక్క శ్రద్ధ మాత్రమే. కానీ చిత్రం ఏమిటంటే ఈయనకు పూర్వజన్మ విశేషం చేత ఆర్థికంగా బలం లేదంట ఎవరికి. ధ్వజదత్తుడికి విద్య అంటే కావాల్సినంత ఉన్నది, పండితునిగా గౌరవం ఉన్నది, కానీ ఆర్థికంగా పుష్టి లేదు. కానీ ఆ ఇల్లు ఎంత గొప్ప తల్లి అంటే ఈయన ఎంత తెచ్చాడో అంతే, ఇంటికి సరిపోయినదంతా ఆదాయం లేకపోయినా ఎక్కడ లేమిని చెప్పేది కాదంట ఆ తల్లి. లేకపోయినా ఎక్కడ లేమిని చెప్పేది కాదు కాబట్టి ఆయన వచ్చేటప్పటికల్లా కావలసిన పదార్థాలన్నీ ఉండేవి. తాను తన పిల్లలు తినక ఈయనకి ఈ దరిద్రం కనపడకుండా చూస్తూ ఉన్నారంట. అలా భర్తను గమనించుకున్నారు. చరిత్ర చెప్పేటప్పుడు చాలా గొప్ప విషయం. ఒక సమయంలో విద్య నేర్పుతూ ఎప్పుడు తనతో పాటు వేదం వల్ల వేసే కుర్రవాడు కనబడకపోయేసరికి ఎక్కడున్నాడురా అని తన లోపలికి వెళ్తాడు. ఆకలితో ఉన్న పిల్లవాడికి పండు పెడుతుంది తల్లి. అది చూస్తాడు తండ్రి. ఏమిటి భోజనం లేదా, పండు పెడుతున్నావంటే? మాకు భోజనం లేక చాలా రోజులైంది, దొరికిన పండు నీళ్ళే త్రాగుతున్నాం అనగనగానే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. భార్య ఎలా ఉందో ఏం చేస్తుందో కూడా గమనించకుండా నా విద్య నా వ్యాపకంలో పడిపోయానే, ఇంత తప్పు చేశాను, నువ్వు మహాపతివ్రతవు, నీలాంటి ప్రతివ్రతను బాధ పెడితే నాకు పాపం వస్తుందన్నాడు. భార్యాభర్తల అనుబంధం చూడండి. అక్కడ పాతివ్రత్య ధర్మం ఎంత చెప్పాడో ఇక్కడ పతి ధర్మం అంత చెప్పాడు. ఆమె ఆ విధంగా గుట్టుగా సంసారం సాగిస్తున్నా ఈయన నిన్ను ఇంత బాధ పెట్టానని దుఃఖితుడయ్యాడు. ఇప్పుడు గృహస్థుగా నా బాధ్యత ఒకటుంది. ఇంట్లో దరిద్రం లేకుండా చూడవలసిన బాధ్యత గృహస్థునిది. ఇంటి యాజమానిగా నా బాధ్యత. అయితే దరిద్రం పోగొట్టుకోవడానికి నాలాంటి వేదలకి మార్గంలేమిటి చెప్తాడు. ఈ మూడిటితో ప్రస్తుతం నేను దుర్దశ నుంచి బయటపడాలి. ఎందుకంటే ఇవాళ దరిద్రం కానీ సంపద కానీ ఇవాళ ప్రయత్నం వల్ల రాదు, ప్రారంధం బట్టే వస్తూ ఉంటాయి. కనుకనే ఇంత పండితుడైనా ఇంతమంది విద్యార్థులకు విద్య నేర్పుతున్నా తన దారిద్ర్యానికి కారణం పూర్వజన్మ యొక్క పాపమే. దాని నుంచి బయటపడాలి అంటే దానికి అనేక పరిహారాలు ఉన్నాయి. తను దైవాన్ని ఆశ్రయించి కొన్ని యాచించాలి, లేదా మంత్రాన్ని ఆశ్రయించి జపం చేయాలి. అందులో ముఖ్యంగా విప్రుడికి చెప్పినంత పెద్ద ఉపాయం ఏమిటంటే జపే నైవతి సిద్ధాంతే, జపం చేతనే ఏదైనా సాధింపజేసుకోవాలి. ఇది ప్రధానం. అందుకు నేను ఈ దరిద్రం నుంచి బయటపడడానికి ఏదైనా మంత్రం గురువును ఆశ్రయించి స్వీకరించి తరించుతాను. అప్పుడు ఆ ధనాన్ని స్వీకరించి వచ్చి ఇక్కడ కుటుంబాన్ని పోషిస్తాను. మంత్రసిద్ధితో దరిద్రం నుంచి బయటపడాలి అనుకున్నాడు. సరైన గురువు ఎవరు దొరుకుతారా అని బయలుదేరాడట. అంతమంది మహర్షులకి ఆశ్రమైన చోట ఒకటి ఉంటుంది, నైమిషారణ్యం. ఆ నైమిషారణ్యంలో పుష్కరుడు అనే మహాత్ముడున్నాడు. ఆయన గురించి విని ఆయనను శరణు వేడాడు. స్వామి, నేను దరిద్రంలో బాధపడుతున్నాను, దీని నుంచి బయటపడే ఉపాయాన్ని నాకు చెప్పు అని ప్రార్థన చేస్తే అప్పుడు ఆ పుష్కరుడు బాగా ఆలోచన చేసి తన దైవాన్ని ధ్యానిస్తే ఆ దైవం ప్రేరణిచ్చాడంట. ఇతనికి హనుమంత వ్రతం ఇవ్వు అని. ఎందుకంటే ఆయన హనుమంత దుపాసకుడు కనుక వెంటనే ద్వాదాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేశాడు. దీనిని స్వీకరించి జపం చెయ్యని. పైగా ఈయన పండితుడు కదా, అదొచ్చిందో పెద్ద బాధ. పాండిత్యం ఉంటే ఒక ప్రమాదం, లేకపోతే మరొక ప్రమాదం. పాండిత్యం ఉంటే అహంకారం వస్తుంది. దానితో ఇచ్చిన గురువును పట్టించుకోకుండా ఇది మంత్రం, అది దైవం, ఆ దైవం మంత్రం ఆయన ఇచ్చాడంతే. ఒక వస్తువు ఇచ్చినట్లు మాత్రం ఇచ్చాడు, ఒక గురువును ప్రక్కన పెట్టాడు. మంత్రం జపం చేశాడు చాలా జాగ్రత్తగా. ఈ మంత్రం సిద్ధినిస్తుంది.
అనే ఆశతో, పైగా పండితుడు కదా, ఆయనకు తెలుసు మంత్రం అక్షర లక్షలు చేయడం, దశాంశ హోమం చేయడం, దశాంశ తత్పరణ చేయడం, దశాంశం అన్నదానం ఇవన్నీ చేశాడు. అలా ఈ మంత్రానికి అనేక పురచ్చరణలు చేశాడంట. కానీ మంత్రం సిద్ధించలేదు. పరిస్థితి అలాగే ఉంది. ఎప్పుడైతే సిద్ధి దూరమైందో వెంటనే అనుమానం మొదలైంది. నేనేమిటి అనేక వేదములు తెలిసిన వాడిని, ఆ వేదములలో ఏదో ఒక మంత్రాన్ని తీసుకొని జపం చేయవచ్చు కదా, ఇక్కడెందుకు రావాలి? నా ప్రారంధం ఇలా ఉన్నది, వచ్చినప్పుడు ఏదో మంత్రం ఇచ్చాడు, అదేదో హనుమంత వ్రతం అంట. ఇది అస్సలు అభాస మంత్రమా, అసలు మంత్రమా ఆలోచిస్తున్నాడు. ఇచ్చిన ఆయనలో లోపమో, మంత్రంలో లోపమో, దేవతలోనూ లోపముంది, అందుకు ఈ మంత్రం పండలేదు అనుకున్నాడంట. ఇన్ని పురచ్చరణలు చేశాను అని ఒక నైరనిశ్చయంలో ఉన్నాడు. ఆ సమయంలో ఒక దొంగ రోగిష్టై అటు వస్తున్నాడు. ఎందుకంటే ఒళ్ళు బాగున్నప్పుడు దొంగతనాలు పాపాలు ఎన్నో చేశాడు. అనారోగ్యం వచ్చిన తర్వాత అతనిలో పశ్చాత్తాపం మొదలైంది. ఈ తప్పుల నుంచి ఎలా బయటపడతాను, ముందు రోగం నుంచి ఎలా బయటపడ అని కాదు, ఇన్ని పాపాల నుంచి ఎలా బయటపడతానని ఆర్తితో అటు వస్తూ ఉన్నాడు. ఈయన జపం చేసుకుంటూ కనబడ్డాడు ధ్వజదత్తుడు. ఆయన దగ్గరికి వచ్చాడు ఈ దొంగ. ఆయన పేరు గాలుడు. ఒక బోయజాతికి చెందినటువంటి చోరుడితను. ఈయన ఎవరు నువ్వు అని అడిగాడు. దాచుకోకుండా విషయాలు చెప్పాడు. నేను తరించడానికి ఈ నైమిషారణ్యంలో ఎందరో మహాత్ములుంటారు కనుక ఏ మహర్షి అయినా ఏదో ఒక మంత్రాన్ని ఇవ్వడా అని ఎదురుచూస్తున్నాను అని అన్నాడు. అయితే ఈయన చెప్పాడు ఏమిటి? నాకు ఇన్నాళ్ళు జపం చేసిన అనుభూతితో చెప్తున్నాను. మంత్రాలు లేవు, దేవుళ్ళు లేరు, ఫలించడం అంతకంటే లేదు. ఇదంతా కొంతమంది చేసిన ఒకానొక వచన మాత్రమే. నిజంగా మంత్రం సిద్ధించాలంటే శాస్త్రంలో చెప్పినట్లు అక్షర లక్షల ఏమిటి, అక్షర కోట్లే చేశాను, పురచ్చరణ హోమాలు ఎన్నో చేశాను కనుక ఇవన్నీ అబద్ధమే. లేదా ఇవన్నీ అబద్ధం కాకపోతే గురువైనా అబద్ధమయ్యి ఉండాలి. గురువులో బలం లేదు. అందుకని ఇంకొక మాట చెప్తున్నాను. నా దగ్గర పండించుకునే మంత్రములేమీ లేవు, తేలిపోయింది. గురువులు ఎవరైనా ఉంటారా అంటే ఇక్కడ పుష్కరుడు అని అన్నాడు. ఆ పుష్కరుడు ఆయన దగ్గరకు తప్ప ఇంకెవ్వరి దగ్గరనైనా తీసుకో. ఆయనను వంచకుడు. అతని వల్ల నా కాలమంతా వ్యర్థమైంది. అతను ఇచ్చిన అభాస మంత్రం పట్టుకొని ఇంతకాలం జపం చేస్తూ పాడయ్యాను. అందుకు ఆయన దగ్గరికి మాత్రం వెళ్ళకు అని అన్నాడంట. ఆ దొంగ ఆయన దగ్గరికే వెళ్ళాడు. చూదాంలే, కొంతకాలం ఆగు అన్నాడంట. ఈయన చూదాంలే అన్నాడు కానీ గాలుడు వదలలేదు. ఆయన కంటి చూపులో పడేటట్లుగా ఆయనకు శుశ్రూష చేయడం మొదలుపెట్టాడు. కావలసినవన్నీ సమకూర్చుకోవడం, దండం పెట్టడం. ఈయన శ్రద్ధను గమనిస్తున్నాడు. అలా కొంతకాలం గమనించాక జాలి కలిగిందట. ఇతనికి ఏ మంత్రం ఇవ్వను, ఏ మంత్రం ఇవ్వాలో నేను నించడం ఏమిటి? నా బుద్ధికి కూడా ప్రేరణ నా దైవము, నా సర్వస్వము అయిన ఆంజనేయ స్వామి అనుకొని ఒకసారి హనుమంతుని ధ్యానం చేశాడంట. స్వామి, ఇతను ఆర్తిపరుడు, నిజమైన పశ్చాత్తాపం ఇతని యందున్నది. ఇన్నాళ్ళు నా కన్ను సన్నుల్లోనే మసులుతూ ఉన్నాడు. రోజు తెల్లవారుజామున స్నానం చేయడం, పవిత్రంగా ఇక్కడ కూర్చోవడం, ఏదో భగవన్నామం జపం చేసుకుంటూ ఉండడం, పువ్వులు పండ్లు తీసుకువచ్చి నా యజ్ఞానికి కావలసిన సంబరములు దూరం నుండి సమకూర్చుతూ నియమబద్ధంగా ఉన్నాడు. ఇతనిపై నాకు జాలి కలుగుతుంది. ఏ మంత్రం ఇస్తే ఇతడు సిద్ధి పొందుతాడో చెప్పు అన్నాడు. అప్పుడు హనుమంతుడు చెప్తున్నాడు, నా మంత్రములు అనేకములున్నాయి. నా మంత్రానికి అన్ని వర్ణముల వారు అర్హులే. ప్రతివారు నా మంత్రానికి అర్హులే. అయితే వాడికి నాపై నిష్కట్టమైన భక్తి ఉంటే తప్పకుండా మంత్రానికి అర్హుడవుతాడు. కాబట్టి నా మంత్రం ఇతనికివ్వు అని ఆంజనేయ స్వామి వారే ఉపదేశించారు. మొత్తానికి నువ్వు భాగ్యవంతుడివయ్యా, నీకు మంత్రం ఇమ్మని హనుమంతుడే ఆదేశించాడు అని చెప్పి హనుమంతావ్రతం ఇచ్చాడంట. మంత్రం పుచ్చుకుంటూనే శిష్యుడు పరవశించిపోయాడు. గురువు కృప లభించింది. అయితే ఈ మంత్రం ఇచ్చే ముందు ఒక పద్ధతి చెప్పాడంట. ముందు వెళ్ళి నదిలో స్నానం చేసిరా అన్నాడు. నది స్నానం కంటే మీ పాదజలం ఇంకా గొప్పది కనుక అది నాపై జల్లండి అన్నాడంట. ఆశ్చర్యపోయాడు గురువు. చెప్పిన ప్రకారంగా కాళ్ళు కడిగిన నీళ్లు జల్లాడంట. ఇదే నాకు సర్వనది స్నానం.
మంత్రమివ్వు అన్నాడు గురుభక్తి. అది ప్రధానం. అది చూశాడు. ఆ మంత్రాన్ని ఇవ్వగానే ఎక్కడికో వెళ్ళి చేసుకుంటావు, గురు సన్నిధి కంటే గొప్ప తీర్థం లేదు, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడంట. గురుసేవ చేసుకుంటూ జపమాల తీసుకొని అష్టోత్తర శతం తిప్పగానే హనుమంత్ దర్శనం అయ్యింది ఆ మహానుభావుడికి. ఆనంద పరవశుడైన నమస్కారం చేస్తున్నాడు. ఆ హనుమంతుడు నీకేం కావాలని అడిగాడు. నాకేమీ అక్కర్లేదు, ఎందుకంటే నాకు గురుకృప లభించింది. నీ కృప లభించింది, ఇంకేం కావాలి నాకు అన్నాడు. నువ్వు ఆది వ్యాధులతో ఇక్కడికి వచ్చావు. గురు పాదజలం నీ మీద పడగానే నీ రోగాలన్నీ పోయాయి. అది తెలుసా నీకు? ఎందుకంటే నిరంతర మంత్రజప పారాయణుడైన గురువు శరీరం మంత్రమయం. అలాంటి పాదాలను కడిగి వచ్చిన నీరు అది మంత్రమయం. అది నీపై పడింది కనుక నువ్వు శుద్ధుడివైపోయావు. అప్పుడే ఎల్లవేళ నా అనుగ్రహం నీకుంటుంది. నాకింతకంటే వరం ఇంకొకటి అక్కర్లేదయ్యా, నువ్వు నాకంటే చాలు అన్నాడు. ధన్యోదవయ్య అన్నాడు. వెంటనే వచ్చి నాకు స్వామి దర్శనమయ్యిందండి అన్నాడట. చాలా సంతోషం నాయనా, కానీ మంత్రం సిద్ధించి అని చెప్పి జపం మానేయకు, ఇది నిరంతరం చేయవలసిందే. మంత్రం జాపకుడికి అహంకారం కూడదు, అది లభించిన దగ్గర నుంచి సిద్ధింపజేసుకోవాలి అని తపన ఉండాలి. అందుకు గురుభక్తి చాలా ముఖ్యం. యస్సా దేవే పరాభక్తిం యదా దేవ తదా గురౌ ఉపనిషత్తు చెప్తుంది. సాధకుడికి దేవతయందు పరమ భక్తి కలిగి ఉండాలి. దేవతయందు ఎంత భక్తి ఉందో గురువు యందు అంతా భక్తి ఉండాలి. నీకు మంత్రం సిద్ధించింది కనుక ఇక నువ్వు వెళ్ళు అన్నాడు. నేను వెళ్ళను, మీ దగ్గర ఉంటే ఇంత అనుగ్రహం లభించినప్పుడు మీ దగ్గరే ఉంటాను అన్నాడంట. కాదు, నువ్వు చేయవలసిన కర్తవ్యాలు చాలా ఉన్నాయి, వెళ్ళు. ధర్మబద్ధులైన భోగములు అనుభవించు, ధర్మబద్ధమైన సంపదని ధర్మ కార్యాలకు వినియోగించు. ఇంతవరకు అధర్మంగా వచ్చి అధర్మంగా సుఖించావు, ఇప్పుడు ధర్మంగా సంపాదించి త్యాగానికి వినియోగించు. ధనాన్ని త్యాగానికి వినియోగించు, స్వార్థానికి వినియోగించకు. తద్వారా నువ్వు ఆర్జనతో సంపాదించిన పాపములన్నీ పోగొట్టుకుంటావు. ఒకప్పుడు అర్జన దోషం నీ దగ్గర ఉంది. అర్జన దోషం పోవాలి అంటే త్యాగముతో పోగొట్టుకోవాలి. మంత్రాన్ని ఎప్పుడు వీడకు, ఇది నా ఆజ్ఞ, నువ్వు వెళ్ళు అన్నాడంట. గురువుని విడిచి వెళ్ళవలసి వస్తుంది అని ఏడ్చాడు. కానీ గురు వాజ్ఞను శిరస వహించి వెళుతూ ఉన్నాడు. అరణ్యంలో ధ్వజదత్తుడు ఉన్న చోటు నుంచి వెళుతూ ఉన్నాడంట. దూరం నుంచి ధ్వజదత్తుడు చూసి పిలిచాడంట. ఆయనకి దొరకకుండా పరిగెత్తడం మొదలుపెట్టాడు. మిత్రమా ఉండు అని వెనక్కి వెళ్ళి గట్టిగా పట్టుకున్నాడు ధ్వజదత్తుడు. ఏంటి అలా పరిగెడుతున్నావు? ఒకప్పుడు దీనుడివై ఇటు నుంచి వెళ్ళావు, ఇప్పుడు చాలా కలకలలాడుతూ ఉన్నావు, ఏమి జరిగిందేమిటి అన్నాడు. నేను నీకు కనబడకుండా పారిపోవడానికి ప్రయత్నిస్తున్నది ఎందుకంటే నువ్వు గురునింద చేస్తావు, గురునింద వినకూడదు, అందుకే పారిపోతున్నాను అన్నాడంట. ఎందుకంటే ఉత్తమ సాధకుడు ఆత్మస్థుతిని, గురునింద ఈ రెండు వినడు. గురునింద వింటే మహాపాపం. నిష్కృతి లేదు, నేను వినకూడదని బయలుదేరాను. పొరపాటున కూడా నువ్వు ఒక్క మాట అనకూడదు అని అన్నాడంట. అప్పుడు అర్థమైందంట ధ్వజదత్తుడికి అతను చేసిన తప్పు ఏమిటి అని. చూశారు కదండి, గురు విద్య మనకెంత గొప్పదో. మనం జీవితంలో ఏది సాధించినా గురు స్థానం చాలా గొప్పది. గురువు లేని విద్య గుడ్డి విద్య అని ఒక నానుడి ఉంది. అది ఊకే రాదు, ఎన్నో ప్రయత్నాల వల్ల మనకు వచ్చింది ఆ మాట. కాబట్టి మన సనాతన ధర్మంలో గురువులకు అంత ప్రాముఖ్యత ఉంది. మంత్రం అంటే ఎన్నో శ్లోకాలు, ఎన్నో యజ్ఞాలు చేయవలసిన అవసరం లేదు. మనసు నిండా ఆ భగవంతుని యొక్క నామస్మరణ, 2 అక్షరాల నామాన్ని పట్టుకున్నా చాలు. మనకంటూ ఈ జన్మ, మానవ జన్మ ఎత్తినందుకు ఎంతో పుణ్యం లభిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఒక 2 అక్షరాలు రామ రామ, శివ శివ అని ఈ 2 పదాలైనా ప్రతిక్షణం మీరు స్మరించండి, ధ్యానించండి. గురువు యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియోలో. మరి ఆ గురువు ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.